రామాపురం అనే గ్రామంలో ప్రసాద్ వర్మ అనే జమీందారు తన భార్య వసుంధరాదేవితో కలిసి జీవిస్తూ ఉంటాడు. వారిది చాలా సంపన్న కుటుంబం. పెళ్ళై 7 సంవత్సరాలు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. మనమెవరికి ఏ పాపం చేయలేదు. దేవుడు మనకి పిల్లలు లేకుండా ఇలా ఎందుకు శిక్షిస్తున్నాడండి? పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత కూడా తల్లిదండ్రులైన వారున్నారు. ఆ దేవుడు అందరికీ అన్నీ త్వరగా ఇవ్వడు వసుంధరా. మనకి పిల్లలు ఆలస్యంగా పుట్టాలని రాసుందేమో. అలా మరొక ఏడాది గడుస్తుంది. వసుంధర గర్భం దాలుస్తుంది. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని చాలా సంతోషిస్తారు. కొన్ని నెలల తరువాత వసుంధర ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇద్దరూ పాపను గుడికి తీసుకుని వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ప్రసాద్ వర్మ పూజారితో, పూజారి గారు, మా అమ్మాయికి మీరే ఒక మంచి పేరు పెట్టండి. అమ్మాయికి అప్పుడే పేరు పెట్టడం మంచిది కాదు జమీందారు గారు. పాపకు అన్నం తినిపించిన తర్వాత 1 ఏడాది ఆగి పేరు పెట్టడం మంచిది. అలాగే జమీందార్ గారు, మీరు చెప్పినట్టుగానే చేద్దాము. ప్రసాద్ వర్మ వసుంధరాదేవి గుడిలో పూజలు ముగించుకొని బయటకొస్తారు. ఒక మహిళ కళ్ళు తిరిగి పడిపోవటం వాళ్ళు చూస్తారు. ప్రసాద్ వర్మ నీళ్లు తీసుకొచ్చి ఆ మహిళపై చల్లుతాడు. ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా, ఈ నీళ్లు తాగండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు. ఒక్కరే గుడికెందుకొచ్చారు? అప్పుడే అక్కడికొచ్చిన తన భర్త, అయ్యో, నా భార్యకేమైంది? మీరు ఈవిడ భర్త. ఇప్పుడే ఈవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అయినా నీరసంగా ఉన్న ఈవిడని వదిలేసి మీరెక్కడికి వెళ్లారు? ఏం చేయమంటారండి? నేను వ్యవసాయంలో నష్టపోయి ఉన్న ఎకరం పొలం కూడా అమ్ముకొని మేమీ ఊరికి వలసొచ్చాం. వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకెక్కడా పని దొరకల. నా భార్యని గుడి దగ్గరుండమని నేను పనెత్తుక్కోవడానికి వెళ్ళాను. కానీ నాకెక్కడా పని దొరకలేదు. అవునమ్మా, పొట్టకూటి కోసం ఊరూరా తిరుగుతా ఉన్నాం. కాని మా ఆయనకి పని దొరకట్లేదు. వారం నుండి తిండి లేదు. తిరిగి తిరిగి అలసిపోయామమ్మా. మీరు బాధపడకండి. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో పనిచేసుకోండి. దిక్కు మొక్కు లేని మాకు దారి చూపించారయ్యా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోం. ఆ దేవుడే మా కష్టం చూడలేక ఇలా మీ దగ్గరికి పంపించాడేమో. ఇంతకీ మీ పేరేమిటి? అమ్మగారు, నా పేరు జానకి. నా భర్త పేరు రంగయ్య. అలా రంగయ్య, జానకి ప్రసాద్ వర్మ ఇంట్లో పనిచేసుకుంటూ నిశ్చింతగా బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు వసుంధర జానకితో, జానకి, రేపు కార్తీక సోమవారం. రేపు ఉదయం తలార స్నానం చేసి ఈ చీర కట్టుకో. మనిద్దరం కలిసి పూజ చేసుకుందాం జానకి. నేను ఈ ఇంటి పని మనిషిని. నేను మీతో కలిసి పూజ చేయడం ఏంటి అమ్మగారు? మీరు పూజ చేసుకోండి, నేను మీ పక్కన ఉంటాను. నేను నిన్నెప్పుడు పని మనిషి అనుకోలేదు జానకి. నాకు చిన్నప్పటి నుండి చెల్లెలు లేదనే లోటు ఉండేది. నువ్వు ఈ ఇంటికొచ్చిన తర్వాత ఆ లోటు తీరిపోయింది. నీ మనసులో కూడా అలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఈ చీర తీసుకో. ఆ మాటతో వసుంధర తనకు ఎంత విలువిస్తుందో జానకికి అర్థమవుతుంది. తరువాతి రోజు ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటారు. జానకి వసుంధరని అమ్మగారు అని పిలిచినా తనని అక్కగానే భావిస్తుంది. ఇలా మరో ఏడాది గడుస్తుంది. ఒకరోజు అదే గ్రామంలోని మరొక జమీందారు మహేంద్రవర్మ ప్రసాద్ వర్మతో మాట్లాడడానికి ఇంటికొస్తాడు. ప్రసాద్ వర్మ గారు, మన ఇద్దరికీ 100 ఎకరాల పొలాలున్నాయి. కాని మనం ఇలా వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటే ఎదుగుదల ఉండదు. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ప్రసాద్ వర్మ గారు. మనమిద్దరం కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం. మంచి ఆలోచన. అయితే ఏ వ్యాపారం మొదలు పెడదాం? మన చుట్టుపక్కల చాలా గ్రామాలున్నాయి. రైతులు తమ పొలాలకి మందులు, ఎరువులు కొనటానికి దూరంగా ఉన్న టౌన్కి వెళ్తున్నారు. మనమే ఈ ఊళ్ళో ఎరువుల కంపెనీ పెడితే చాలా మంచి లాభాలు వస్తాయి. మీ ఆలోచన చాలా బావుందండి. మన ఊర్లో చాలామంది చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం ఓ కంపెనీ పెడితే వారిలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా
ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకి తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చెయ్యొచ్చు. ఇలా నెల రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. దాంతో వాళ్ళిద్దరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు కూడా బాగా లాభపడతారు. మహేంద్రవర్మకి అత్యాశ పెరుగుతుంది. ఇంకా లాభాలు సంపాదించాలి అనే అత్యాశతో ఫ్యాక్టరీలో తయారవుతున్న ఎరువులు, విత్తనాలను కల్తీ చేస్తాడు. ప్రసాద్ వర్మ మహేంద్రవర్మను గుడ్డిగా నమ్మటంతో ఈ విషయం అతను తెలుసుకోలేకపోతాడు. ఆ విత్తనాలు, ఎరువులు వాడిన రైతులకు నష్టం వస్తుంది. వారిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. మహేంద్రవర్మ ఎరువుల ఫ్యాక్టరీ గుమాస్తాని ఇంటికి పిలిచి, మన ఫ్యాక్టరీలో నకిలీ ఎరువులు ఎలా తయారయ్యాయి? దీనికి నువ్వే కారణమా? నాకే పాపం తెలీదయ్యగారు. కల్తీ ఎరువులు, విత్తనాలు తయారు చేయించింది మహేంద్రవర్మ గారు. ఈ విషయం మీకు చెప్తే నన్ను, నా కుటుంబాన్ని అంతం చేస్తానని అతను నన్ను బెదిరించాడు. అందుకే నేను నోరు మెదపలేదు. ప్రసాద్ వర్మ అతని మీద కోపంగా ఉన్నాడని తెలుసుకొని మహేంద్రవర్మ తన ఇంటికి వెళ్తాడు. నిన్ను నమ్మి వ్యాపారం నీకు అప్పచెప్తే కల్తీ ఎరువులు తయారు చేసి ఇంత మోసం చేస్తావా? నువ్వు నన్ను మాత్రమే మోసం చేయలేదు, రైతుల్ని మోసం చేసి ఒక ప్రాణం పోవటానికి కారణమయ్యావు. ఏం మాట్లాడుతున్నారండి? నేను కల్తీ ఎరువులు తయారు చేయించటమేంటి? నీ తప్పుని కప్పిబుచ్చుకోవటానికి ప్రయత్నించుకో. ఫ్యాక్టరీ గుమాస్తా ద్వారా నేను నీ నిర్వాకం మొత్తం తెలుసుకున్నాను. వీడికి నిజం తెలిసిపోయింది. ఇక నన్ను చచ్చినా నమ్మడు. పోలీసుల దగ్గరికి వీడు వెళ్ళకముందే వీడిని నేను చంపేస్తే ఆ ఫ్యాక్టరీ పూర్తిగా నా సొంతమవుతుంది అనుకుని మహేంద్రవర్మ తన దగ్గర ఉన్న కత్తితో ప్రసాద్ వర్మని పొడుస్తాడు. భర్త అరుపులు విని వసుంధరాదేవి అక్కడికొస్తుంది. నా భర్తని విడిచిపెట్టు. వసుంధరా, నువ్వు పాపం తీసుకుని ఇక్కడి నుంచి పారిపో. వసుంధరాదేవి కోపంగా మహేంద్రవర్మను దూరంగా నెడుతుంది. అతను గోడకు బలంగా గుద్దుకొని తల పగిలి కింద పడతాడు. ఇంతలో అక్కడికి రంగయ్య, జానకి వస్తారు. ప్రసాద్ వర్మ చనిపోతాడు. నిన్ను నమ్మినందుకు అన్యాయంగా నా భర్తని పొట్టన పెట్టుకున్నావు కదరా. ఇంతలో పోలీసులు కల్తీ ఎరువుల గురించి విచారించటానికి అక్కడికొస్తారు. అక్కడ పరిస్థితిని చూసి, ఏం జరిగింది? అతను నా భర్త మీద దాడి చేశాడు. నా భర్తని కాపాడుకోవడానికి నేనే అతన్ని బలంగా తోశాను. సార్, ఇతనికి చాలా రక్తం పోయింది. అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి. వసుంధరాదేవి గారు, మీరు భర్త పోయి బాధలో ఉన్నారు. కానీ మహేంద్రవర్మను గాయపరిచినందుకు మేం మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదు. భర్త ఆపదలో ఉంటే ఏ ఆడదని ఇదే పని చేస్తుంది. దీన్ని కూడా అరెస్ట్ చేస్తారా? అదే చట్టం. దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని వసుంధరాదేవిని అరెస్టు చేసి మహేంద్రవర్మను ఆసుపత్రిలో చేరుస్తారు. ఎస్ఐ డాక్టర్తో, డాక్టర్, ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది? ఆయనకి చాలా రక్తం పోయింది, కానీ అతని ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు అని ధీమాగా చెప్తాడు డాక్టర్. కాని తరువాతి రోజే మహేంద్రవర్మ చనిపోతాడు. వసుంధరాదేవి ఉద్దేశపూర్వకంగానే మహేంద్రవర్మను హత్య చెయ్యనప్పటికీ కోర్టు ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. రంగయ్య, జానకి పాపని తీసుకుని వసుంధరాదేవిని చూడ్డానికి జైలుకు వెళ్తారు. నాకీ పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో దేవుడు నా భర్తని దూరం చేశాడు. ఇలా నన్ను జైలు పాలు చేసి నా బిడ్డను కూడా నాకు దూరం చేశాడు. ఈ 7 ఏళ్ళు నా బిడ్డ దిక్కులేని దానిలో బ్రతకాల్సిందేనా? అయ్యో, అంత మాట అనకండి అమ్మగారు. మీ బిడ్డకి మేమున్నాం. మీరు జైలు నుండి తిరిగి వచ్చేవరకు మీ బిడ్డని కంటికి రేపలాగా చూసుకుంటాము. అవునమ్మా, మీరేమీ దిగులు పడబాకండి. మీ అమ్మాయిని మా సొంత బిడ్డలా చూసుకుంటాం. నేను తిరిగి వచ్చే వరకు నా బిడ్డకి మీరే తల్లి, తండ్రి. ప్రతి వారం మీరు నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు చూపిస్తారు కదూ. అమ్మా, మీరు మమ్మల్ని అడగకూడదమ్మా, ఆజ్ఞాపించండి. రంగయ్య, బీరువా తాళాలు పై గదిలోని అల్మరాలో ఉన్నాయి. అందులో ఉన్న డబ్బుతో నా కూతురికి ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగే అమ్మగారు. రంగయ్య, జానకి పాపం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత బీరువా తాళం తీసిన రంగయ్యతో, ఏమయ్యా ఇప్పుడెందుకయ్యా ఆ బీరువా తెరుతున్నావు? మనం ఇక్కడి నుంచి ఈ రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలి. ఈ బీరువాలో ఉన్న డబ్బు నగలు వెంటనే సంచుల్లో సర్దు. నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఈ పరిస్థితిలో మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడం ఏంటి? పిచ్చిదానా, ఎంత కష్టపడి ఆ మహేంద్రవర్మని చంపి వసుంధరాదేవిని జైలుకి పంపింది ఎందుకు? ఇందుకేనా? ఏంటి, నువ్వు మహేంద్రవర్మని చంపేవా? ఏం మాట్లాడుతున్నావయ్యా? అవును, ఆ మహేంద్రవర్మని పోలీసులు ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆడికి ప్రాణాపాయం దప్పింది. కాని వాడు చావకపోతే అమ్మగారు జైలు నుండి విడుదలవుతారు. అదే జరిగితే మనం మళ్ళీ పని వాళ్ళలాగా బతకాల్సిందే. అందుకే ఆసుపత్రిలో వాడున్న గదిలోకి జొరబడి వాడి గొంతు నొక్కి చంపేశాను. అమ్మగారికి శిక్ష పడేలా చేశాను. ఇప్పుడు ఈ డబ్బంతా మానసొంతం. వేరే ఊరికి పోయి దర్జాగా బతకొచ్చు. ఎంత పెద్ద పాపం చేసావయ్యా! కష్టాల్లో ఉన్న మనకి మంచి జీవితాన్ని ఇచ్చిన అమ్మగారికి ఇంత అన్యాయం చేసావు. అన్యాయంగా భర్తను పోగొట్టుకున్న ఆమెకి కూతురుకు కూడా దూరం చేసావు కదయ్యా. ఒక్కసారి ఆశపడి చూడు, ఏది తప్పు అనిపించదు. దీన్ని ఏదైనా గుడి మెట్ల మీద వదిలేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. చేసిన పాపం చాలక ఈ పసిబిడ్డ కూడా అన్యాయం చెయ్యాలా? ఇదేమన్నా మన సొంత కూతురా? నువ్వెన్ని చెప్పినా పాపను వదిలే ప్రసక్తి లేదు. పాపను కూడా మనతో పాటు తీసుకెళ్దాం. వద్దన్నా సరే ఈ దరిద్రాన్ని ఎంటేసుకొస్తున్నావు. నీ కర్మ. ఇలా ఊరు మొత్తం గాఢంగా నిద్రపోతున్న సమయంలో రంగయ్య వాళ్ళిద్దరితో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఊరు దాటుతాడు. అక్కడ్నుంచి ట్రైన్లో దూరంగా ఉండే మరో గ్రామానికి చేరుకుంటారు. తను దోచుకున్న సొమ్ముతో వడ్డీ వ్యాపారం మొదలు పెడతాడు రంగయ్య. వాళ్ళిద్దరూ నా కూతుర్ని నా దగ్గరికి తీసుకురావడం లేదేంటి? వాళ్ళు నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారా అని అనుకుంటుంది. ఇంతలో ఆమెను కలవటానికి గుమస్తా రఘుపతి జైలుకొస్తాడు. అతన్ని చూడగానే, రఘుపతి గారు, రంగయ్య జానకి అసలు నా కూతుర్ని ఇక్కడికి తీసుకురావడం లేదు. నా బిడ్డని చూసి చాలా రోజులవుతుంది. అసలు వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఆ పనివాళ్ళు మిమ్మల్ని మోసం చేశారమ్మా. మీ ఇంట్లో డబ్బు నగలు దోచుకుని మీ కూతుర్ని కూడా తీసుకుని పారిపోయారు తల్లి. భగవంతుడా, వాళ్ళని నమ్మి నా బిడ్డను అప్పగించాను. ఇప్పుడు తనను కూడా నాకు దూరం చేశావా అంటూ తన కూతుర్ని తలుచుకుని వసుంధరాదేవి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వడ్డీ వ్యాపారిగా మారిన రంగయ్య డబ్బు మత్తులో మునిగి తేలుతూ ఉంటాడు. జానకి పాపకు తులసి అని నామకరణం చేస్తుంది. తనను చాలా అపురూపంగా చూసుకుంటుంది. 2 ఏళ్ల తరువాత జానకి రంగయ్యలకు కొడుకు పుడతాడు. అమ్మా, తమ్ముడు చాలా బాగున్నాడు. అచ్చం నీలాగే ఉన్నాడమ్మా అని తులసి పిల్లాన్ని చూస్తూ మురిసిపోతుంది. ఒకరోజు తులసి పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. ఇది చూసిన రంగయ్య, జానకి, ఈ దరిద్రపు కొట్టుదానికి పిల్లాన్నివ్వద్దని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ పిల్లాన్ని లాక్కుంటాడు. జానకి తులసిని లోపలికి పంపించి, ఎందుకండి చిన్న పిల్లని కూడా చూడకుండా తులసిని ఎప్పుడు తిడతానే ఉంటారు? దాంతో ఇంకెట్టా మాట్లాడమంటావు? దాన్ని చూస్తే నాకు నా గతం గుర్తొస్తుంది. నీ పోరు పడలేక దాన్ని ఇంట్లో ఉండనిస్తున్నాను. అది ఈ ఇంట్లో ఉండాలంటే దాన్ని నా కంట పన్నిమ్మాకు. ఇలా రంగయ్యకు తులసి కనిపించిన ప్రతిసారి కటువుగా తిడుతూనే ఉంటాడు. దాంతో తులసి రంగయ్యను చూడ్డానికే భయపడుతుంది. ఇలా మరో 3 సంవత్సరాలు గడుస్తాయి. అబ్బాయికి 3 ఏళ్లు నిండే. ఇంక వాణ్ణి బడిలో చేర్పించాలి. నా కొడుకుని బాగా చదివించి గొప్పోని చేస్తాను. లోపల ఉన్న తులసి ఇది విని జానకితో, అమ్మా, నేను కూడా బడికి వెళ్ళి చదువుకుంటానమ్మా. నిన్ను కూడా బడికి పంపిస్తాను తులసి. జానకి తులసిని కూడా బడికి తయారు చేస్తుంది. ఏంటి, దీన్ని కూడా తీసుకొస్తున్నావు? అబ్బాయితో పాటు తులసిని కూడా బడికి పంపిద్దామండి. ఇద్దరూ కలిసి చక్కగా చదువుకుంటారు. ఏంటి, దీన్ని కూడా బడికి పంపించాలా? దీనికి తిండి పెట్టడమే ఎక్కువ. ఎందుకండి అట్లా మాట్లాడతారు? తులసి పక్కనుంటే వీడిని జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. ఏంటి, తెలివి చూపిస్తున్నావా? నువ్వు ఎన్ని నాటకాలన్నా దీన్ని నేను బడికి పంపించను.
ఈ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకుపో. ఆ మాటలు విని బాధపడుతుందని జానకి తులసిని లోపలికి తీసుకువెళ్తుంది. అమ్మా, నాన్నకి నేనంటే ఎందుకు ఇష్టం లేదమ్మా? నాన్న ఎందుకు నన్నెప్పుడు తిడుతూనే ఉంటారు? జానకి అసలు నిజాన్ని దాచి, నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు తులసి. అందుకే నీకంటే తమ్ముణ్ణే ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు చదువుకోవాలని ఉందమ్మా అంటూ జానకిని హత్తుకుని ఏడుస్తుంది తులసి. తులసి ఇలా తరచుగా బాధపడ్డం చూసి జానకికి కోపం కట్టలు తెంచుకుంటుంది. రంగయ్య ఇంటికొచ్చిన తర్వాత, ఇలా తులసికి అన్ని దూరం చేస్తానే ఉంటావా? యువరాణిలాగా బ్రతకాల్సిన తులసిని తన తల్లి నుండి దూరం చేసావు. కొన్ని రోజుల తర్వాత అమ్మగారు జైలు నుండి విడుదలవుతారు. నేను తులసిని అమ్మగారి దగ్గర తీసుకెళ్లి నీ ఆచూకీ కూడా చెప్తాను. నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఆ వసుంధరకి నా ఆచూకీ తెలిస్తే నాకు చెప్పకూడదు తప్పదు. వడ్డీ వ్యాపారి భార్యగా నువ్విప్పుడు సమాజంలో గౌరవంగా బతుకుతున్నావు. నేను జైలుకి వెళ్తే నీ బతుకే వీధి పాలవుతుంది. నువ్వన్నట్టు నేనిప్పుడు గౌరవంగానే బతుకుతున్నాను. కాని నాకు ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేదు. నాకు అనుక్షణం ఆ తల్లికి జరిగిన అన్యాయమే గుర్తుకొస్తా ఉంది. ఆవిడ బయటికి రాగానే తులసిని ఆమెకి అప్పగించి నేను కూడా ఆవిడతోనే ఉంటూ తులసిని చూసుకుంటూ బతికేస్తాను. నీ భార్యగా బ్రతకడం కంటే నాకదే మంచిది. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు సొమ్ము దక్కడానికి ఇప్పటికే ఓ ప్రాణం తీశాను. ఈ సొమ్ము నాకు దూరం కాకుండా ఇంకొక ప్రాణం తీయడానికి వెనకాన్ను. అంటే నన్నే చంపేస్తావా? చంపే. ఇట్ట పశ్చాత్తాపంతో బ్రతకడం కంటే చావడమే మంచిది. నేను చంపుతాను అన్నది నిన్ను కాదు, ఆ దుష్ట జాతకురాల్ని. దానిని తన తల్లి దగ్గరకు చేర్చడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీ ప్రాణం తీయను, తులసి ప్రాణం తీస్తాను అని జానకిని హెచ్చరిస్తాడు. దాంతో జానకి వెనకడుగు వేస్తుంది. జానకి తన నిస్సహాయతతో ఏడుస్తుంది. తులసి తన దగ్గరికొచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ బిడ్డని మీ దగ్గరికి చేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు అని తన మనసులోనే వసుంధరకి క్షమాపణ చెప్పుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వసుంధర జైలు నుంచి విడుదలవుతుంది. తన కూతురి ఆచూకీ తెలుసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. వసుంధరతో తన అన్నయ్య, నువ్వు ఇదే ఇంట్లో ఉంటే నీ గతమే నిన్ను వెంటాడుతుంది వసుంధర. ఇంక నువ్వు మన ఇంటికొచ్చేయమ్మా అని వసుంధరని తన పుట్టింటికి తీసుకువెళ్తాడు. నా కూతుర్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో, అసలు వాళ్ళు నా కూతుర్ని వాళ్లతో తీసుకెళ్లారో లేదా ఎక్కడైనా అంటూ ఏడుస్తుంది. నీ కూతురు ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటుంది. నువ్వు దిగులు పడకుండా భోజనం చెయ్యమ్మా. అవును శారదా, ఇలా భోజనం చేయకుండా ఎన్ని రోజులుంటావు? అయినా మీ అత్తింటి వాళ్ళు నీ అసలు పేరైన శారదానే పేరుని వసుంధరగా మార్చినప్పటినుంచే నీకీ ఇబ్బందులన్నీ మొదలయ్యాయి. ఇలా శారద అనగా మన వసుంధర, తన అన్నయ్య ఇద్దరూ రంగయ్య ఆచూకీ కోసం వెతుకుతూనే ఉంటారు. ఇలా 16 సంవత్సరాలు గడుస్తాయి. రంగయ్య తన కొడుకు సురేష్ని పై చదువుల కోసం నగరానికి పంపిస్తాడు. తులసి పెళ్ళిడికొస్తుంది. ఒకసారి తులసి గుడికి వెళ్ళగా ఆమెను ఒక జమీందారు చూసి అతను పాలేరుతో, ఎరా, ఆ అమ్మాయి ఎవరు? చాలా లక్షణంగా ఉంది. ఆ అమ్మాయి వడ్డీ వ్యాపారి రంగయ్య కూతురు జమీందారు గారు. అవునా? జమీందారు ఆ మరుసటి రోజు తన ఇంటికి రంగయ్యని పిలిపిస్తాడు. రంగయ్య, ఎలా ఉన్నావు? నీ వడ్డీ వ్యాపారం బాగా సాగుతుందా? పర్లేదు జమీందార్ గారు. ఇంతకీ తమరు నన్నెందుకు పిలిపించారో చెప్పండయ్యా. ఏమీ లేదు రంగయ్య. వడ్డీ వ్యాపారంలో నువ్వు 10 ఏళ్లలో సంపాదించే డబ్బు నీకు నేను బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఊరుకోండి జమీందార్ గారు, మీరు నాతో పరాచకాలు ఆడుతున్నారని నాకు అర్థం అవుతుంది. అయినా మీరు నాకంత డబ్బు ఎందుకు ఇస్తారు? జమీందారు తన ఎదురుగా ఉన్న డబ్బు సంచిని తెరిచి, ఈ డబ్బు ఇక నీదే రంగయ్య, తీసుకో. కానీ నువ్వొక పని చెయ్యాలి.
ఏం చేయాలో చెప్పండి జమీందార్ గారు. ఇంత డబ్బు వస్తుందంటే నేనేమైనా చేస్తాను. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. ఈ వయసులో మీకు మళ్ళీ పెళ్ళా? ఏ చేసుకోకూడదా? నిన్న గుడిలో నీ కూతుర్ని చూశాను. కుందనపు బొమ్మలా ఉంది. నువ్వు నీ కూతుర్ని పెళ్లికొప్పించు. నీకింకా ఇంకా డబ్బు ఇస్తూనే ఉంటాను. భలే వరే జమీందర్ గారు, మీరంతలా చెప్పాలా? నేను నా కూతుర్ని పెళ్లికొప్పిస్తాగా అని డబ్బు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత, జనకి, ఎప్పుడు చూసినా తులసికి అన్యాయం చేస్తున్నానని తెగ ఏడుస్తూ ఉంటావు కదా. ఇప్పుడు ఆ నష్టజాతకురాలికి బాబు లాంటి సంబంధం తీసుకొచ్చా. పెళ్లి కొడుకు పెద్ద జమీందారు. అవునా? మొత్తానికి నీ జీవితానికో మంచి పని చేసావయ్యా. ఇంతకీ ఆ జమీందారు ఎవరు? భూపతిరాజు గారు తెలుసు కదా, ఆయనే. ఆయన నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఏంటి, ఆ ముసలాడికి తులసిని కట్టబెడదామనుకుంటున్నావా? నువ్వసలు మనిషివేనా? అతని పిల్లలు కూడా తులసి కంటే పెద్దోళ్ళు. ఏంటే, దీని బ్రతుక్కి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? అసలు దీని గురించి ఆలోచించటానికి ఇదేమైనా నా సొంత కూతురా? జమీందార్ గారు దీన్ని ఇష్టపడి 50 లక్షలు ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. దీనికి ఇంతకంటే అదృష్టమే ఉంటుంది. ఛీ, డబ్బుకి కకృతిపడి ఇంత నీచానికి దిగజారుతావా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేంటి? ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. రేపే దీని పెళ్లి చేస్తా అని రంగయ్య పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని భూపతిరాజుకి చెప్పడానికి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత మార్కెట్కు వెళ్లిన తులసి ఇంటికొస్తుంది. జానకి తనతో, మీ నాన్న నీకు ఆ భూపతిరాజుతో పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. ఏమంటున్నావమ్మా? అవును తులసి, నాన్నకు నేనంటే ఇష్టం లేదని తెలుసు. కాని ఆయనకి నా మీద ఇంత పగ ఎందుకమ్మా? పోనీ నేను ఆ జమీందారిని పెళ్లి చేసుకుంటే నాన్నకి నా మీద ఇష్టం వస్తుందా అంటే నేను ఈ పెళ్లి చేసుకుంటానమ్మా. ఏమంటున్నావు తులసి? చిన్నతనం నుండి తండ్రి ప్రేమకు కరువైన ఏ అమ్మాయి అయినా ఇలానే మాట్లాడుతుందమ్మా. నువ్వేం చేసినా ఆయన నిన్ను కూతుర్లాగా దగ్గరికి తీసుకోడమ్మా. ఎందుకంటే ఆయన నీ తండ్రి కాదు, నేను నీ తల్లిని కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇక నీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది. మీ అమ్మ పేరు వసుంధరాదేవి, మీ ఊరు రామాపురం. ఈ నీచుడే నిన్ను నీ తల్లికి దూరం చేశాడు అని తల్లిదండ్రుల గురించి చెప్తుంది. ఇక నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం మంచి తులసి. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేనమ్మా. తులసి, నువ్వెక్కడే ఉంటే ఆ నీచుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఈ డబ్బు తీసుకుని నీ తల్లి దగ్గరికి వెళ్ళిపో అని తులసిని ఆప్యాయంగా హత్తుకుంటుంది. తులసి అక్కడి నుంచి పారిపోయి తన ఊరి బస్సు ఎక్కుతుంది. సరిగ్గా అదే సమయానికి శారదతో, అమ్మా శారద, మనం తీర్థయాత్రలకి వెళ్ళొద్దామా? ఆ దేవుడు నాకిష్టమైనవన్నీ దూరం చేస్తూనే ఉన్నాడు. నా మీద కొంచెం కూడా దయలేని దేవుణ్ణి నేనెందుకు దర్శించుకోవాలి అని శారద అనుకుని, మీరిద్దరూ వెళ్ళి రండి అన్నయ్య. అన్ని రోజులు నేనింటికి దూరంగా ఉండలేను అని చెప్తుంది. శారద అన్నా వదినలు తీర్థయాత్రలకు వెళ్తారు. ఇదిలా ఉండగా ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న టౌన్లోని మదర్ తెరిసా అనాథ ఆశ్రమంలో, ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఉంది కదూ? అవుననిత, చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడితే అసలకే మోసం. ప్రశాంతంగా ఉండు. ఆల్ ది బెస్ట్. వసంత ఇంటర్వ్యూకి హాజరవుతుంది. తనకి ఉద్యోగం రాదు. వసంత నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. నాతో పాటు అనాథ శరణాలయంలో ఉండి చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకొని వెళ్ళిపోయారు. నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో. వసంత అలా నడుచుకుంటూ గుడి దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ బాగా కోలాహలంగా ఉండటంతో, ఈరోజు గుడి దగ్గర చాలా మంది జనం ఉన్నట్టున్నారు. చిన్నతనంలో తనకు దూరమైన కూతురు దొరకాలని శారద అనే మహిళ గుళ్ళో అన్నదానం చేస్తుందమ్మా. అవునా? ఇంతమందికి అన్నదానం చేస్తుందంటే ఆవిడ చాలా ధనవంతురాలు అయి ఉంటుంది. అవునమ్మా, ఆవిడ చాలా ధనవంతురాలు.
ఇలాంటి అన్నదానాలు ఆవిడ ఇంతకు ముందు ఎన్నో జరిపించింది. ఇదిలా ఉండగా తులసి తన తండ్రి గ్రామానికి చేరుకున్న తర్వాత తన తల్లిని వెతికే క్రమంలో, ఎవరమ్మా నువ్వు? నిన్నెప్పుడూ ఈ ఊళ్ళో చూడలేదు. ఎవరమ్మా ఇవి? నా పేరు తులసి అండి. నేను మా అమ్మని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. అవునా? ఇంతకీ మీ అమ్మ పేరేమిటమ్మా? తన పేరు వసుంధరాదేవి. ఏంటి, నువ్వు వసుంధరాదేవి గారి కూతురివా? మీకు మా అమ్మ తెలుసా అండి? ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది? ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత నీ ఆచూకీ తెలుసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆవిడ బాధ చూసి ఊరు మొత్తం కంటతడి పెట్టుకుంది. నువ్వు దూరం అయ్యావనే నిరాశతో మీ అమ్మ ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలీదు. అది విని తులసి చాలా బాధపడుతుంది. మా అమ్మ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను. జాగ్రత్తమ్మా, నీకెప్పుడూ ఆ భగవంతుడు తోడుగా ఉండాలి. తులసి అతని దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ వంతెన మీద వెళుతూ ఉండగా ఒక మహిళ తన భర్తతో, ఏమండి, ఈ నదిలో ఒక నాణం వేసి మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా జరుగుతుందంటండి. అని నదిలో నాణెం వేసి తన కోరిక కోరుకుంటుంది. ఇది చూసిన తులసి కూడా తను కూడా ఒక నాణేన్ని వేసి, మా అమ్మ ఆచూకీ నాకు తెలిసేలా చెయ్యి భగవంతుడా. భగవంతుడు ఆమె కోరికను వింటాడు. ఒక దొంగ తులసి డబ్బు సంచిని లాక్కొని పారిపోతాడు. ఇంతలో ట్రైన్ ఆగటంతో దొంగ కిందకు దిగి పరుగుపెడతాడు. తులసి అతన్ని వెంబడిస్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దొంగ ఎటు వెళ్ళాడో తులసికి అర్థం కాదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా తల్లి ఆచూకీ తెలుసుకోవడం ఎలా? కారణం లేకుండా ఏది జరగదు. దొంగ నా డబ్బు దొంగిలించడం, వేరే ఊరికి వెళ్లాల్సిన నేను ఈ ఊరికి రావడం, ఇదంతా చూస్తుంటే అమ్మ ఇదే ఊర్లో ఉందేమో అని నా మనసు కనిపిస్తుంది. అనుకుని తులసి అటువైపుగా వెళ్తున్న పూజారితో, ఇది ఏ ఊరండి? శివపురం అమ్మా. ఈ ఊర్లో వసుంధరాదేవి అనే మహిళ ఉన్నారా పూజారి గారు? ఈ ఊళ్ళో ఆ పేరుగల మహిళ ఎవరూ లేరమ్మా. తులసి వెనక ఉన్న పెద్ద భవంతిలో. అమ్మా, నీ పేరు శారద కదూ? మరి ఈ ఫోటోలో ఏంటి వసుంధరాదేవి అనుంది? నా అత్తింటి వాళ్ళు నాకు వసుంధరాదేవి అని పేరు పెట్టారు. కాని నా అసలు పేరు శారద. నాకు వసుంధర అనే పేరు వినిపిస్తే నా గతం గుర్తొస్తుంది. మీ నాన్నగారు చనిపోవడం, నేను జైలుకి వెళ్ళడం, నిన్ను మన పాలేరు దంపతులు వేరే ఊరికి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ గుర్తొస్తుంటే చాలా బాధగా ఉంటుంది. మీ నాన్నగారు బ్రతుకుండుంటే ఎన్నేళ్లు మన జీవితాలు చాలా సంతోషంగా గడిచి ఉండేవి. పోనీలే వసంత, ఇన్నేళ్ల తర్వాత నువ్వు నా ఆచూకీ తెలుసుకొని నా దగ్గరకు వచ్చావు. ఇక నీకు కష్టం అనేది తెలియకుండా చూసుకుంటా. ఈవిడ నేనే తన కూతుర్నని పూర్తిగా నమ్మేసింది. నేను ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించడానికి అది చాలు. ఇక నా జీవితం మారిపోయినట్లే అని తులసిలా నటిస్తున్న వసంత తన మనసులో అనుకుంటుంది. వసంత ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. తన కూతురు తులసి కోసం వెతుకుతున్న వసుంధరాదేవి దగ్గరికి వెళ్లి తానే తన కూతురునని నాటకం ఆడుతుంది. తన కూతురు మీద ఉన్న పిచ్చి ప్రేమతో వసుంధరాదేవి ఆ అమ్మాయే తన కూతురు అని నమ్మేస్తుంది. ఇంతకీ ఎవరమ్మాయి నువ్వు? ఎందుకింత దిగాలుగా ఉన్నావు? నా పేరు తులసి అండి. నేను నా తల్లిని వెతుక్కుంటూ ఈ ఊరుకొచ్చాను. కానీ తన ఆచూకీ నాకు తెలియట్లేదు. ఓ 11 రోజుల పాటు ఈ గుళ్ళో దేవుణ్ణి నిష్ఠగా పూజించు తల్లి. నువ్వు ఖచ్చితంగా మీ అమ్మకు చేరువవుతావు. కానీ నా దగ్గర పూజకు అవసరమైన డబ్బులు కూడా లేవు పూజారి గారు. డబ్బులేమీ అక్కర్లేదమ్మా, నీకు మంచి జరిగితే అంతే చాలు అని తులసిని గుడికి తీసుకువెళ్తాడు. తులసి ఆ గుడిలోనే ఉంటూ 11 రోజులు పూజ చేస్తుంది. పూజ పూర్తయిన తర్వాత, నువ్వు మీ అమ్మ దగ్గరకు ఖచ్చితంగా చేరుకుంటావు తల్లి, శుభమస్తు అని ఆశీర్వదిస్తాడు. తులసి అతని దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. తులసి ముందుకు నడుస్తూ, ఈ విషయంలో నేను ఈ జిల్లా కలెక్టర్ గారి సహాయం తీసుకోవడం మంచిది అనుకుని జిల్లా రాజధానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. కొంచెంసేపటి తర్వాత ఆ బస్సు రావటం చూస్తుంది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న శారద మీదకు వెళ్తుంది. అది గమనించిన తులసి శారదను పక్కకు నెడుతుంది. ఈ క్రమంలో తులసికి గాయమవుతుంది. శారద తులసిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి కట్టుకట్టిస్తుంది.
ఏ తల్లి కన్న బిడ్డవో నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నువ్వే కనుక లేకపోతే నా ప్రాణాలు పోయేవి. రామ్మ, మీ ఇంటికి తీసుకువెళతాను. నాకెవరూ లేరండి. అవునా, అయితే మా ఇంటికి వెళదాము, పదమ్మా అని వసుంధర తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తులసి తన దగ్గర డబ్బు లేకపోవడంతో 2 నెలలు అక్కడే పనిచేసి తన తల్లిని వెతకటానికి వెళ్ళాలి అనుకుంటుంది. తను శారదతో, శారదమ్మ గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంట్లో పని మనిషిగా ఉండాలనుకుంటున్నాను. నాకు కొన్ని రోజులు ఒక నీడ అవసరం. నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా, నీకు నచ్చినన్ని రోజులు నువ్విక్కడే ఉండు. పక్కనే ఉన్న వసంత, అమ్మా, ఈ అమ్మాయి ఎవరో కూడా మనకి తెలీదు. ఈ అమ్మాయిని మన ఇంట్లో ఉండనివ్వడం అంత మంచిది కాదు. మనల్ని మోసం చేసి డబ్బు నగలు దోచుకుపోతే ఏంటి పరిస్థితి? నేను అలాంటి దాన్ని కాదండి. అవును వసంత, నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఈ అమ్మాయి కారణం. అలాంటిది ఈ అమ్మాయి మనల్ని ఎందుకు మోసం చేస్తుంది చెప్పు? అని చెప్పి తులసిని ఇంట్లో ఉండనిస్తుంది. ఒకరోజు వసంత శారద నగలు చూసి, అమ్మా, నేను ఈ నగలు పెట్టుకోనా? ఇవి చాలా పాత కాలం నాటి నగలులే వసంత. నేను నీకోసం 7 వారాల నగలు చేస్తున్నాను. 7 వారాల నగలా? కొన్ని రోజుల తర్వాత నగల వ్యాపారి ఇంటికి వచ్చి నగలిస్తాడు. శారద వసంతకు నగలు అలంకరించి, కొందనపు బొమ్మలాగున్నా వసంత అని వసంతను చూసుకొని మురిసిపోతుంది. ఇలా శారద వసంత ఏమడిగినా అంతకంటే ఎక్కువే ఇస్తుంది. ఒకరోజు శారద, వసంత, నీకిష్టమైన కూరలన్నీ నేనే స్వయంగా తయారు చేశాను అని ప్రేమగా భోజనం తినిపిస్తుంది. అది చూసిన తులసి, మా అమ్మని నేను ఎప్పుడు కలుసుకుంటానో. మా అమ్మ నా పక్కనుంటే నన్ను కూడా ఇలాగే ప్రేమగా చూసుకునేది. ఒకరోజు వసంత ఇంట్లో నడుస్తూ ఉండగా చిన్న మేకు గుచ్చుకొని రక్తం వస్తుంది. అయ్యో, నా కూతురికి రక్తం వస్తుందే. శారద తులసితో కోపంగా ఇలా అంటుంది. తులసి, పొద్దున్నే ఇల్లు ఉడవాలని తెలీదా నీకు? అని కోపంగా తులసి మీద చేయి చేసుకుంటుంది. వసంత తన కూతురు అని నమ్మి శారద తన కన్న కూతురి మీద చేయి చేసుకుంది. అప్పటి వరకు ఎవ్వరూ తులసి మీద చేయి చేసుకోలేదు. మొదటిసారిగా ఒకరి చేత చెంపదెబ్బ తినటంతో తులసి చాలా బాధపడుతుంది. కొంచెం సేపటి తర్వాత శారద తులసి దగ్గరికి వెళ్ళి, అమ్మా తులసి, నా దురదృష్టం వలన నా కూతురు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే ఇక నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను. నా కూతురు నొప్పి తట్టుకోలేక బాధపడతా ఉంటే ఆవేశంలో నిన్ను కొట్టాను. నన్ను క్షమించు తులసి. మీరు నన్ను క్షమాపణ అడగడం ఏమిటమ్మగారు? మీ కూతురి మీద ఉన్న ప్రేమ వల్లే మీరలా చేశారని నేను అర్థం చేసుకోగలను. ఇంత ప్రేమించే తల్లికి పుట్టడం మీ అమ్మాయి అదృష్టం. ఇలా శారద వసంతను చాలా ప్రేమగా చూసుకుంటుంది. రోజులాగానే ఒకరోజు తనకు భోజనం తినిపిస్తూ ఉండగా, నేను తింటానులేమ్మా, నువ్వు నన్ను మరీ చిన్నపిల్లిలాగా చూసుకుంటున్నావు. నువ్వు చిన్నపిల్లవే కదమ్మా. నేను జైలు పాలు కావడం వల్ల నీ చిన్నతనంలో నీ ఆలనా పాలనా చూసుకోలేకపోయాను. ఎన్నేళ్లుగా నువ్వు కోల్పోయిన తల్లి ప్రేమను నేను నీకు ఇవ్వాలి కదా. ఇలా శారద తనపై చూపిస్తున్న పిచ్చి ప్రేమకి వసంత కరిగిపోతుంది. వసంత తనలో తాను, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నాకు తల్లి ప్రేమలోని మాధుర్యం తెలిసేలా చేసావు. కానీ నేను నీ కూతుర్నని నిన్ను నమ్మించి చాలా మోసం చేస్తున్నాను అని తనలో తాను బాధపడుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత శారదను మోసం చేయటం ఇష్టం లేక, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొత్తగా నన్ను మీరు అని పిలుస్తున్నావేంటి వసంత? నేను మీ కూతుర్ని కాదండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునండి, మీ ఆస్తిని అనుభవించడానికి నేను మీ కూతుర్నని ఇన్ని రోజులు నాటకమాడాను. అనాథగా పెరిగిన నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరు తెలిసేలా చేశారు. ఇన్ని రోజులు మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. శారద చాలా బాధపడి, నాకు నిజం ఎందుకు చెప్పావు వసంత? నా కూతురు తిరిగొచ్చిందని సంతోషపడ్డాను. ఇప్పుడు ఆ సంతోషం కూడా నాకు దూరమైంది. నేను చచ్చిపోయేలోపు నా కూతుర్ని చూస్తానో లేదో. అంత మాట అనకండి. మీ అమ్మాయి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను.
రంగయ్య జానకి అనే దంపతులు మీ అమ్మాయిని వేరే ఊరికి తీసుకెళ్లిపోయారని నాకు చెప్పారు కదా. వాళ్ళను వెతికి పట్టుకుంటే మీ అమ్మాయి మీకు దొరికినట్లే. మీ అమ్మాయిని తప్పకుండా మీ దగ్గరికి తీసుకొస్తాను. అని తనకు మాట ఇస్తుంది వసంత. తన దగ్గర సెలవు తీసుకుని వసంత అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక తన గదిలో ఏడుస్తూ కూర్చున్న శారదను చూసి, ఏవేందమ్మగారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమీ లేదు తులసి, ఇన్ని రోజులు నాది అనుకున్నది నాదు కాదని తెలిసింది. వసంత అనాథాశ్రమాన్ని నిర్వహించే మహిళతో శారద గతం గురించి చెప్తుంది. అంత డబ్బు దొంగిలించి వేరే ఊరికి పారిపోయిన వ్యక్తి తేలికగా డబ్బు సంపాదించే మార్గాల్ని వెతుక్కుంటాడు. పల్లెటూళ్ళలో తేలికగా డబ్బు సంపాదించాలంటే రైస్ మిల్ పెట్టడం, రైతుల నుండి పంటలు కొనుగోలు చేయడం, డబ్బు వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి పనులే చేయాలి. అవును మేడం, ప్రతి జిల్లాలోనూ మన ఆశ్రమాలున్నాయి. మన ఆశ్రమాలను నిర్వహిస్తున్న వారికి మండల అధికారులతో ఎంతో కొంత పరిచయాలుంటాయి. వారి సాయం తీసుకుని ఒక్కో మండలం తిరుగుతూ నువ్వు వారి ఆచూకీ తెలుసుకోవాలి. కానీ ఇది చాలా కష్టమైన పని వసంత. తల్లి ప్రేమలో ఉండే మాధుర్యం నాకు తెలిసేలా చేసిన శారదమ్మ కోసం నేను ఎంతైనా కష్టపడతాను మేడం అని చెప్పి వసంత ఒక్కో మండలం తిరుగుతూ రంగయ్య జానకి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు శారద తన కూతుర్ని చూడగలనో లేదో అని దిగులు పెట్టుకుని మంచాన పడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యుడు, ఈ రాత్రి ప్రతి గంటకు ఈవిడకు ఈ మందివ్వండి. అలాగే డాక్టర్ గారు. తులసి రాత్రంతా మెలకువగా ఉండి గంట గంటకు శారదకు మందిస్తుంది. ఏ తల్లి కన్న బిడ్డవో, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు తులసి. మీరు నా తల్లి లాంటివారు. నా తల్లికి సేవలు చేసుకునే అదృష్టం నాకెలానూ లేదు. కనీసం మీలో అయినా నా తల్లిని చూసుకొని సేవలు చేసుకుంటాను. నా కూతురు నాతో ఉండుంటే నన్ను ఇలాగే ప్రేమగా చూసుకునేదేమో. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. తులసి శారదను కంటికి రెప్పలా చూసుకుంటుంది. దాంతో తన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు వసంత అనాథ శరణాలయాల్లో ఉంటూ రంగయ్య కోసం వెతుకుతూ ఉంటుంది. రంగయ్య కొడుకు సురేష్ చదువు పూర్తి చేసుకుని వ్యాపారం చెయ్యాలి అనుకుంటాడు. నాన్న, ఒకరి కింద పనిచేయటం నాకు ఇష్టం లేదు. నేను బాగా చదువుకొని అనేక వ్యాపార మెలకువలు నేర్చుకున్నాను. అందుకే వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. నీకు అన్నీ నా పోలికలే వచ్చారా? నేను కూడా వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించాను. నువ్వు కూడా వ్యాపారం మొదలుపెట్టి నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. నీకెంత డబ్బు కావాలో చెప్పురా. నేను చేసే వ్యాపారానికి చాలా పెట్టుబడి పెట్టాలన్నా. పెట్టుబడి మాత్రమే కాదు, దానికి తగ్గట్టు హామీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్యాపారంలో నాకు భాగస్వామి ఉన్నాడు. అతను తన ఆస్తినంతా హామీగా పెట్టేశాడు. అందుకే నేను కూడా నీ పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీద రాయించుకున్నాను. నేను చేసే వ్యాపారంలో మన ఆస్తికి రెండింతలు సంపాదిస్తానన్నా. నువ్వెంతలా చెప్పాలా బాబు? మీకోసమేగా ఈ ఆస్తి అంతా సంపాదించింది. ఇప్పుడు దాన్ని రెండింతలు చేస్తా అంటున్నావు. ఎంతకంటే ఏం కావాలి? అలా ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాస్తాడు రంగయ్య. అయితే ఆస్తి రాయించుకున్న వెంటనే సురేష్ తన తల్లిదండ్రులు ఇద్దరినీ నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. వసంత చాలా కష్టపడి రంగయ్య ఏ ఊళ్ళో ఉంటున్నాడో తెలుసుకుంటుంది. రంగయ్య ఇంటికి చేరుకొని, నా పేరు వసంత. ఒక ముఖ్యమైన పని కోసం నేను రంగయ్యని కలవడానికి వచ్చాను. ఆయన ఇంట్లో లేరా? ఈ ఇల్లు ఇప్పుడు రంగయ్యది కాదు, నాది. అతను ఎక్కడున్నాడో నాకు తెలీదు. మీరు వెళ్ళొచ్చు. సురేష్ వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడని పొరుగింటి మహిళ చెప్తుంది. వసంత వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్తుంది. రంగయ్య తను చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటాడు. వసుంధరకి తన బిడ్డను దూరం చేసి చాలా పాపం చేశాను. ఆ పాపమే నన్ను ఇలా వెంటాడుతుంది జానకి. నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. కనీసం నీ మాటైనా వింటే నాకు ఈ దుస్థితి వచ్చుండేది కాదు. నేను చేసిన పాపానికి ఆ దేవుడు నీకు కూడా శిక్ష విధించాడు. నన్ను క్షమించు జానకి. బాధపడకయ్యా, ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. ఎకనించైనా మంచి మనిషిగా బ్రతుకు. తులసి వసుంధరమ్మను కలుసుకుందో లేదో. ఇంతలోనే వసంత వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు రంగయ్య జానకి కదూ? అవునమ్మా. మీకు శారద తెలుసా?
శారదెవరో మాకు తెలియదమ్మా. శారద అంటే ఎవరో కాదు, వసుంధరాదేవి గారు. ఆమె తన కూతురు కోసం విలవిల్లాడిపోతుంది. దయచేసి ఆ అమ్మాయిని నాతో పంపించండి. తనని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. అయ్యో, తులసి ఇంకా తన తల్లిని కలవలేదా? ఆ అమ్మాయిని వసుంధరమ్మ దగ్గరికి పంపించి 2 నెలలయ్యిందమ్మా. వసుంధరాదేవి గారిని కలవడానికి ఎవరూ రాలేదు. అందుకే నేనే ఆమె కూతుర్ని వెతికి తీసుకెళ్దామని వచ్చాను. ఇదంతా నా వల్లే జరిగింది. నాకు అన్నం పెట్టిన మహాతల్లికి అన్యాయం చేశాను. నేను చేసిన ఈ పాపానికి ఆవిడకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నన్ను వసుంధరాదేవి దగ్గరికి తీసుకెళ్ళమ్మా. బాధపడకండి, నేను మిమ్మల్ని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. ముగ్గురూ కలిసి వసుంధరాదేవి అంటే శారద దగ్గరకు బయలుదేరతారు. ఇదిలా ఉండగా తీర్థయాత్రలకు వెళ్లిన శారద అన్నయ్య వదినలు ఇంటికి తిరిగొస్తారు. దాంతో తులసి తన తల్లిని వెతకటానికి అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటుంది. శారదమ్మ గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడింది. మీ అన్నయ్య వదినలు కూడా ఇంటికొచ్చారు. నాకు ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది పూర్తి చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఎవరైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని, ఎందుకు వెళ్తున్నావని అడగకూడదంటారు. అందుకే నిన్ను ఏమీ అడగడం లేదు. నీకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా. విజయోస్తు. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగేనండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని శారదకు జాగ్రత్తలు చెప్పి తులసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కొంచెం సేపటి తర్వాత వసంత, రంగయ్య, జానకి ముగ్గురు శారద ఇంటికి వెళ్తారు. రంగయ్య వెంటనే శారద కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండి అమ్మగారు. నా భార్య ఎంత చెప్తున్నా వినకుండా మీ కూతుర్ని మీ నుంచి దూరం చేశాను. ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు. మీ అమ్మాయిని కొన్ని నెలల క్రితం మీ దగ్గరికి పంపించాను. కాని మీరు ఆ ఊరు విడిచి రావడం వల్ల తను మీ ఆచూకీ తెలుసుకోలేకపోయిందనుకుంటా. అంటే నా కూతురిప్పుడు ఎక్కడుందో మీకు కూడా తెలీదా? అంటూ శారద ఏడుస్తుంది. బాధపడకండి, వీళ్లను వెతికి తీసుకొచ్చినట్లే నేను మీ అమ్మాయిని కూడా తీసుకొస్తాను. ఇంతలో ఇస్త్రీవాడు అక్కడికి వచ్చి, అమ్మగారు, మీరిచ్చిన బట్టలు ఇస్త్రీ చేసి తీసుకొచ్చానమ్మా అని బట్టలు బల్ల మీద పెట్టి వెళ్ళిపోతాడు. జానకి అందులో ఒక ఓణీ తీసుకుని చూస్తుంది. దాని అంచులు చిరిగి ఉంటాయి. జానకి తులసి తన ఓణీ చించి కట్టడం గుర్తుకొస్తుంది. ఇది తులసి ఓని గదా, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, అయినా తులసి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి 2 నెలలు ఈ ఇంట్లోనే పనిచేసింది. తానే మీ కూతురమ్మ. మీ దగ్గరికి తను బయలుదేరినప్పుడు ఈ ఓని ఎగట్టుకుంది. తులసి నా కూతురా? ఇన్ని రోజులు నా కూతురే నాకు సేవలు చేసిందా? ఇప్పుడు తను ఎక్కడుంది? మీరు రావడానికి ముందే తులసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. నలుగురు కలిసి తులసిని వెతుక్కుంటూ వెళ్తారు. తులసి వంతెన దాటుతూ వెళ్తూ ఉండగా అప్పటికే చీలికలు ఏర్పడిన ఆ వంతెన ముక్కలవుతుంది. తులసి ప్రమాదంలో పడుతుంది. అది చూసిన శారద, అయ్యో నా కూతురు అంటూ అక్కడికి వెళ్తూ ఉండగా, అమ్మగారు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్తాను. జానకి కూడా శారదను ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. రంగయ్య వంతెన మీదకు వెళ్లి తులసిని కాపాడుతాడు. రంగయ్య వంతెన మీద ఉండగానే కూలిపోతుంది. దాంతో రంగయ్య నదిలో పడిపోతాడు. గ్రామస్తులు కొందరు రంగయ్యను ఒడ్డుకు చేరుస్తారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అతన్ని పరీక్షించిన వైద్యురాలు, ఆయన 2 ఊపిరితిత్తుల్లోకి నీరు పూర్తిగా చేరింది. ఇక ఆయన ఎంతోసేపు బ్రతకడు. నలుగురూ కలిసి లోపలికి వెళ్తారు. ఏడుస్తున్న జానకి తులసిని చూసి, నేను చనిపోతున్నానని నాకు బాధగా లేదు. నేను చేసిన తప్పుని ఈ విధంగా సరిదిద్దుకున్నాను అనుకుంటున్నాను. అమ్మా తులసి, యువరాణిలా బ్రతకాల్సిన నిన్ను నేను చాలా ఇబ్బందులకు గురి చేశానమ్మా. నన్ను క్షమించు తల్లి అంటూ కన్ను మూస్తాడు. శారద జానకిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. రంగయ్య కొడుకు సురేష్ని పిలిపించి అతనికి బుద్ధి చెప్పి కార్యక్రమాలు పూర్తి చేయిస్తుంది. శారద వసంతతో, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చావు. ఇక నుండి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే వసంత. ఇలా తులసి, వసంత, శారద అనే చల్లటి నీడలో సంతోషంగా జీవిస్తారు. జానకి కూడా తులసిని చూసుకుంటూ వారితోనే ఉండిపోతుంది. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.